మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సందర్భంలో ఒక చిన్న వాక్య సందేశాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి ఒక మాట అండి. దైవజనుడైన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనందరికీ తెలుసు. ప్రభు ఎందుకో ఇందులో నుంచి కొన్ని మాటలు చెప్పమని చెప్పారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు అడుగు జాడలు. ఈ లోకానికి యేసుక్రీస్తు సశరీరిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, శక్తిగల కార్యములు చేశారు. చివరికి ఆయన సెలవు వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచారు. ఈ రోజున ప్రపంచం అంతటికీ తెలుస్తున్నటువంటి సత్యం. ఆయన భూమి మీద జీవించినటువంటి రోజులన్నీ కూడా ఆయన ప్రతి విషయంలో ఒక మాదిరి ఉంచిపోయెను అనే పదం అక్కడ వ్రాయబడింది. మాదిరి ఉంచిపోయెను. ఏ విషయంలో మాదిరి? నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మరొకసారి చూడండి, అదే వచనాన్ని, తన అడుగుడు జాడల యందు అనే పదం ఉంది. తన అడుగు జాడల యందు మనము నడుచుకొనున్నట్లు. యేసుక్రీస్తు ఏ అడుగు జాడల్లో నడిచారు? అసలు దేవుని అడుగు జాడలు ఎలా ఉంటాయి? జాడలు అంటే మనకు తెలుసు, త్రోవలు, దారులు, మార్గాలు. ఇంకా కొంచెం బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే అడుగు జాడలు అనేవి స్వభావాలకు సాదృశ్యంగా ఉంటాయి. క్రీస్తు యొక్క అడుగు జాడల యొక్క స్వభావాలు ఏమిటి? ఆ అడుగు జాడల యొక్క స్వభావాలలో మనం నడిపించబడితే ఆ అడుగు జాడల్లో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి? 65వ కీర్తనలో మీరు ఒకసారి గమనించండి. 11వ వచనంలో ఇలా వ్రాయబడింది, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మరొకసారి చెప్తున్నాను ఇదే మాట, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని అడుగు జాడలలో ఒక సారం ఉంది. అదే విషయాన్ని ఇక్కడ భక్తుడు వివరించారు. నీ జాడలు సారాన్ని వెదజల్లుచున్నాయ్యా. ఈ లోకంలో చాలామందిని మనం చూస్తాం. అంబేద్కర్ గారికి కొంతమంది అభిమానులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఆ అంబేద్కర్ గారి యొక్క పద్ధతుల్లో, అడుగు జాడల్లో నడిపించబడతారు. మహాత్మా గాంధీ గారి కొంతమంది ఉంటారు అభిమానులు. అందరూ కాదండి, కొందరు ఉంటారు. వారి సందర్భాల్లో వీరేం చెప్తారంటే వారి స్వభావాల గురించి చెప్తూ, గాంధీ గారు నడిచినటువంటి అడుగుజాడల్లో మేము నడిపించబడుతున్నాం, అంబేద్కర్ గారు నడిచినటువంటి అడుగుజాడల్లో మేము నడిపించబడుతున్నాం. ఇక తెరీసా గారు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఆమె గారు నడిచినటువంటి జాడల్లో నడుస్తున్నాం. ఇంకొంతమంది సినిమా యాక్టర్ల యొక్క అభిమానులు ఉంటారు. ఆ అభిమాన హీరోలు ఏ అడుగు జాడల్లో అయితే నడుస్తూ ఉంటారో
అదే అడుగు జాడల్లో నడుస్తూ ఉంటారు. క్రాప్ అలాగే చేయించుకోవాలని, అదే డ్రెస్ కోడ్ వేసుకోవాలని, ఏమండి అదే పర్సనాలిటీ మెయింటైన్ చేయాలని ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. మరి క్రీస్తు నడిచిన అడుగుజాడలు ఏమిటి? ఆ అడుగు జాడల్లో మనం నడిపించబడితే ఆ అడుగు జాడలు సారాన్ని వెదజల్లుతున్నాయి. ఆ అడుగు జాడలు చాలా సారవంతమైనవి. భక్తిహీనుల యొక్క అడుగు జాడలు కూడా కొన్ని ఉంటాయండి. మీరు నోట్ చేసుకోండి. హోషేయ ప్రవచన గ్రంథం అండి, 6వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడింది, నరహంతకుల యొక్క అడుగు జాడలు గుర్తించవచ్చును. ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే 77వ కీర్తన 19వ వచనాన్ని చూడండి, చదువుతున్నారు, ఒకసారి వినండి ఆ మాట. 77వ కీర్తన 19వ వచనం. సరిగ్గా వినాలి ఆ మాటలు. నీ మార్గములు సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. ఎలా? నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. యేసుక్రీస్తు అడుగు జాడలు గుర్తించబడక ఉండెను. మరి గుర్తిస్తే కదా మనం నడుచుకోవటానికి. యేసుక్రీస్తు అడుగు జాడలు ఇవని మనకు తెలిస్తే మనం నడుచుకోవటానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ జాడలు గుర్తించబడక ఉన్నవి. బైబిల్లో కొన్ని చోట్ల మాత్రమే వ్రాయబడింది అడుగు జాడలు అడుగు జాడలు అడుగు జాడలు అని. సామెతల గ్రంథంలో ఒకే చోట 4 జాడల గురించి వ్రాయబడిందండి. వాటిని కొంచెం నేను మీకు వివరిస్తాను ఈరోజు. మీరు చాలాసార్లు ఎవరైనా చెప్తా ఉంటే వినుంటారు, చదివి ఉంటారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18, 19 ఈ 2 వచనాల మీద మీ దృష్టి నిలపాలని కోరుకుంటున్నాను. క్రీస్తు యొక్క అడుగు జాడలకు పోల్చి ఈరోజు నేను మీకు ఈ మాటలు వివరిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, క్రీస్తు యొక్క అడుగు జాడలకు పోల్చి ఈ మాటలు వివరిస్తున్నాను. ఈ 2 వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు, మొదటి మాట 18వ వచనములో చివరి మాట, అంతరిక్షమున పక్షిరాజు జాడ. నోట్ చేయండి. 1, 2 బండ మీద సర్పము జాడ. 3వది నోట్ చేయండి క్రింద, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. 4వది కన్యకతో పురుషుని జాడ. ఈ 4 విషయాలు మీరు నోట్ చేయండి. సమయం అంటే ఇంకొంచెం తర్వాత విషయాలు కూడా చెప్తాను. ఈ 4 జాడలు ఎంత మనం వెతికినా దొరకవు. ఆకాశములో తిరుగుతున్నటువంటి పక్షిరాజు జాడ ఎలా ఉంటుందండి? జాడ అంటే మీకు చెప్పాను దారి అని. ఆకాశంలో పక్షిరాజు ఏమండి తిరుగుతూ ఉంటుంది. దాని జాడ మనం ఎలా గుర్తుపడతాము? మరొకసారి ఆలోచించండి. పక్షిరాజు వెళ్తూ ఉన్నప్పుడు అదేమైనా రాకెటా
వెనక ఏదో పొగ వెళ్తూ ఉంది, రాకెట్ వెళ్తుందని గుర్తించడానికి. చిన్నప్పుడు ఎక్కడో ఆకాశం అంతరిక్షంలో రాకెట్లు వెళ్తూ ఉంటే ఆ రాకెట్ కనపడేది కాదు, ఎంతో చిన్నది కనపడేది కాదు. అది వెళ్తూ ఉంటే వెనక పొగ అలా దారి పడతా ఉండేది. అప్పుడు అనుకునేవారు రాకెట్ వెళ్తుందని చిన్నప్పుడు. అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి పక్షిరాజు యొక్క జాడ, అసలు జాడే కనపడదు. ఎలా? రెండవది, బండ మీద సర్పం ప్రాకుతూ వెళ్తున్నప్పుడు, ఇసుకలో వెళ్తుంది అనుకోండి సర్పం, మనకు దారి కనపడుతుంది జాడ. బండ మీద అది ప్రాకుతూ వెళ్తున్నప్పుడు బండ మీద సర్పము జాడ ఎలా కనపడుతుంది? కనపడదు. సరే, మూడవది క్రింద నడి సముద్రంలో ఓడ అలా వెళ్తూ ఉంటే ఆ జాడ మనకు ఎలా కనపడుతుంది? కొంచెం దూరం కనపడినట్టే ఉంటుంది, ఓడ వెళ్తుందని. అవతలకి వెళ్ళగానే నీళ్ళని చెదిరిపోతూ ఉంటాయి. మీకు అర్థం కావాలని చెప్తున్నా. నాలుగవది, కన్యకతోడట చెప్పండి పురుషుని జాడ. ఏ కన్యక ఎలా ఉన్నారో, ఏ పురుషులు ఎలా ఉన్నారో మనకు తెలుసా? కనబడని జాడలివి. అందుకే దీనికి లింక్ చేయండి ఆ వచనాన్ని మరోసారి. 77వ కీర్తనలో 19వ వచనం చివరి మాటలో ఏమైనా నీ అడుగు జాడలు గుర్తింపబడకయే ఉన్నవి, అవి ఆత్మీయులకు మాత్రమే గుర్తించేవి. కొన్నిసార్లు యేసన్న గారు వెళ్ళి అడుగు జాడలు ఆ రోజుల్లో మాకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఒకవేళ మేము వెళ్ళే అడుగు జాడలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఒక ఇంటి యజమానుడు వెళ్ళే అడుగు జాడలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకు అర్థం కాకపోవచ్చు. ఒక ఇంటి ఇల్లాలు ఆత్మీయురాలు వెళ్ళే అడుగు జాడలు ఏమండి ఆ ఇంటి యజమానునికి అర్థం కాకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. యేసుక్రీస్తు సస్సైడిగా సంచరిస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు మాటలు అర్థం చేసుకున్నది ఎంతమంది? ఆ మార్గాల్లో నడిచింది ఎంతమంది? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు యేసు ప్రభును చిక్కించుకోవాలని ఎదురు చూసేవారు కొందరు, మాటల్లో పట్టుకోవాలని వెతికేవారు మరికొంతమంది, ఎక్కడ తలదాచుకోవడానికి కూడా యేసుక్రీస్తుకి నీడ లేక ఒలివల కొండకి వెళ్ళి అక్కడ కాలం గడుపుతూ ఉండేవారు. యేసుక్రీస్తుని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ చిక్కించుకోవాలి అనుకునేవారు. అర్థం చేసుకుని ఎంతమంది? యేసుక్రీస్తు యొక్క స్వభావాలు కానివ్వండి, ఆయన ప్రార్థన కానివ్వండి, ఆయన విధానాలన్నింటినీ గుర్తించింది ఎంతమంది? ఈ రోజుల్లో యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్ని లోకస్తులు గుర్తించలేకపోతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ అడుగుజాడలు గుర్తింపబడకనే ఉన్నాయి. అవి ఎవరికో తెలుసండి? లోకస్తులకి. కానీ ఆత్మీయులకు అర్థమవుతుంది క్రీస్తు యొక్క అడుగుజాడలు ఏమిటో. అంటే ఆకాశంలో పక్షి జాడ ఎవరికి అర్థం కాదు, బండ మీద సర్పము జాడ అందరికీ అర్థం కాదు, నడి సముద్రంలో ఓడ జాడ ఎవరికి అర్థం కాదు, కన్యకతో పురుషుని జాడ ఎవరికి అర్థం కాదు. పై వచనాలు కూడా ఆ భక్తుడు వ్రాసినప్పుడు అంటాడు, నా బుద్ధికి మించినవి 3 కలవు. కింద అంటాడు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఈ రోజున ప్రధానమంత్రులకు అర్థం కావట్లేదు క్రీస్తు యొక్క అడుగు జాడలు, రాష్ట్రపతులకు అర్థం కావట్లేదు క్రీస్తు యొక్క అడుగు జాడలు. ఏమండి, పెద్ద పెద్ద సీఎంలకి ఫిఎంలకు అర్థం కావట్లేదు ఈ రోజున.
జ్ఞానులు అనుకునే వారికి, శాస్త్రవేత్తలు అనుకునే వారికి, పాండిత్యము నొందినటువంటి వ్యక్తులు అనుకునే వారికి, లోక జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ లోక తత్వజ్ఞానాన్ని అంతా మేము సంపాదించుకున్నామనే వారికి అర్థం కాదు క్రీస్తు యొక్క అడుగుజాడలు. ఆత్మీయులు కొన్నిసార్లు ఆత్మీయంగా వెళ్తూ ఉంటే అందరికి అర్థం కాదు కొన్నిసార్లు. కానీ ఆ ఆత్మీయుల్ని అర్థం చేసుకునే ఆత్మీయులు ఉంటారు, వారికి అర్థమవుతాయి ఆ ఆత్మీయ మార్గాలు ఏమిటో, ఆ ఆత్మీయ విధానాలు ఏమిటో, ఆ ఆత్మీయ యొక్క పద్ధతులు ఏమిటో ఆత్మీయులకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నిజమైన ఒక తల్లిదండ్రులకి పిల్లలుంటే ఆ పిల్లలు తప్పనిసరిగా తండ్రి యొక్క శ్రమలో పాలుభాగస్తులు అవుతారు, ఆ తల్లి యొక్క శ్రమలో వీరు పాలుభాగస్తులు అవుతారు. ఆ బ్లడ్ రిలేషన్ అనే కాదు, కానీ తప్పనిసరిగా ఆ తండ్రి పద్ధతుల్ని పిల్లలు గుర్తిస్తారు. ఆ పిల్లల పద్ధతుల్ని తల్లిదండ్రులు గుర్తిస్తారు. కారణం ఏమిటంటే ఆ జీన్స్ అని చెప్పాలో లేకపోతే బ్లడ్ అని చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ కొన్నిసార్లు తప్పనిసరిగా చిన్న వయసులో పిల్లలను చూస్తుంటాను, మనసంతా మమ్మీలాగా ఉండాలి, డాడీలాగా ఉండాలి అనే కోవల్లోనే వెళ్తూ ఉంటారు. లోకస్తులకు అర్థం కాదు క్రీస్తు యొక్క అడుగు జాడలు. కొన్నిసార్లు యేసన్న గారు ఆ రోజుల్లో వారు కఠినమైన ఉపదేశాలు చెప్తూ ఉంటే క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలేదు, అన్ని జనులకు అర్థం కాలేదు. యేసన్న గారు మీటింగ్లు పెడుతుంటే ఆయన బోధలు వినటానికి కూడా ఏమండి అంగీకరించేవారు కాదు, వచ్చేవారు కాదు. ప్రారంభంలో యేసన్న గారి మీటింగ్కి వెళ్తే మిమ్మల్ని సంఘాల్లో నుంచి వెలివేస్తాం, చనిపోతే సమాధుల దొడ్లు కూడా ఇవ్వము అని చెప్పారు. యేసన్న గారు ఒక సభ పెడితే ఆయన బోధ వినొద్దు మీరు అని వారి సంఘాల్లో మీటింగ్లు పెట్టుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. కానీ ఈ రోజు చూడండి, యేసన్న గారు చెప్పిన ఉపదేశమే ఉపదేశము, యేసన్న గారు చెప్పిన మార్గాలే మార్గాలు, యేసన్న గారు వస్తున్న మినిస్ట్రీస్లో బోధే అసలైన బోధ అని రోజున రాష్ట్రాలు దేశాలు చెప్పుకుంటున్నాయి. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఈ 4 అనుభవాలు భక్తులు చాలామంది రకరకాలుగా పోలుస్తారండి. కానీ క్రీస్తునకు పోల్చి ఈ 4 జాడల గురించి నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను చెప్పే ఆ జాడల క్రీస్తులా కనపడతాయి. అంతరిక్షమైన పక్షిరాజు జాడ అంటే ఏంటి తెలుసా అండి? ఇది పరిశుద్ధతను చూపిస్తుంది. మీరు అలా నోట్ చేసుకోవాలి. ఈ భూ సంబంధమైనటువంటి ఆకర్షణలో పడిపోకుండా ఎప్పుడు అంతరిక్షములోనే తిరుగుతుంది పక్షిరాజు. ఏ పక్షుల గూళ్ళైనా మీరు చూస్తారు, కానీ పక్షిరాజు గూడు ఏ నరమాత్రుడు చూడలేడు. యోబు గ్రంథములో 39వ అధ్యాయములో వ్రాయబడిందండి, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళి ఆ కొండ సందులలో ఈ పక్షిరాజు గూడు పెట్టుకుంటుందట. ఏ నరమాత్రుడు చూడలేడని వాక్యం చెప్తుంది. అంటే ఈ పక్షిరాజు ఎప్పుడు అంతరిక్షములోనే తిరుగుతుంటుంది. అంటే యేసుక్రీస్తు కూడా చూడండి, నేను ఈ లోక సంబంధిని కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలన్నీ యేసుక్రీస్తు ఈ మాటలే చెప్పారు. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఈ లోక సంబంధిని అయితే లోకము నన్ను స్నేహించేదే. అని యేసుప్రభు ఇంకో మాట అంటారు చూడండి, నేను లోక సంబంధిని కానట్లు మీరు కూడా లోక సంబంధులుగా ఉండొద్దు.
లోకములో నుంచి ప్రత్యేకంగా నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ప్రత్యేకపరిచాను. ఈ లోకపు వాతావరణాల్లో పడకుండా, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలలో, పాపాలలో చిక్కుకొనకుండా యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు, పరలోక సంబంధిగా జీవించారు. ఏమండి, ఈ అంతరిక్షమనయ పక్షిరాజు జాడ అంటే పరిశుద్ధతను చూపిస్తుంది. పరిశుద్ధతను అంటే మనం ఆయన యొక్క పరిశుద్ధత జాడల్లో మనం వెళ్ళాలి. పరిశుద్ధత అని చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, నవ్వుకుంటూ ఉంటారు లోకస్తులు. ఈ రోజుల్లో సినిమాలు చూడబాకండి, పన్ బకెట్ కామెడీలు వినబాకండి, జబర్దస్తులు ఆకర్షితులు కాబాకండి, అబద్ధాలు మాట్లాడబాకండి, క్లబ్లకి వెళ్ళబాకండి. ఇటువైపు మీరు ఆకర్షితులు అవ్వద్దు అని ఎవరైనా చెప్పారనుకోండి, నవ్వుతూ ఉంటారు. చాలాసార్లు ప్రసంగం చేసిన కార్యక్రమం ముందు కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేవారు, అన్నయ్య గారు భలే వైరాగ్యం చెప్పారండి మీరు. థ్యాంక్స్ తమ్ముడు, అస్సలు ఈ లోక సంబంధి కానట్లుగా మీరు చెప్పారండి. థ్యాంక్ యూ బ్రదర్. ఆఖరికి నన్ను అనేది ఏంటంటే, వాళ్ళు నడిచేవారు ఎవరన్నయ్య? అలా నడిచేవారు ఎవరు చెప్పటానికి మీరు వైరాగ్యంగా చెప్తున్నారు, కానీ నడిచేవారు ఎవరు లోకానికి అర్థం కావట్లేదు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత మార్గం ఏమిటో, ఆ జాడలేమిటో కానీ ఆత్మీయులు గుర్తించాలి. మరొకసారి చెప్తున్న, ఆత్మీయులు గుర్తించాలి. ఆ మాటలు వ్రాసే భక్తునికి కూడా అర్థం కాలేదు, నేను గ్రహింపులేని ఇవన్నీ అని. ఆయన గ్రహించలేకపోయారు. ఆయన బుద్ధికి మించినవి పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నారు. అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎలా కనబడదో, క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత అందరికి అర్థం కాకపోవచ్చు, ఆత్మీయులైనటువంటి మీరు మాత్రం ఆ అడుగు జాడల్లోనే నడిపించబడాలి. కొలస్సీ పత్రికలో పౌలు చూడండి ఏమని బోధించారో. 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తిస్మము ద్వారా మనం క్రీస్తుతో లేపబడుతున్నాము. నెక్స్ట్ పైన ఏమున్నాయి? పరలోకంలో పాపం ఉండదండి. పైనున్న వాటినే వెదకుడి, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అంటే అర్థం ఏంటి? భూ సంబంధమైన చాలా ఉన్నాయి. భూమికి ఎంత ఆకర్షణ ఉందో ఈ భూ సంబంధమైన స్వభావాలకు అంత ఆకర్షణ ఉంది. శరీరాశలకు ఆకర్షణ లేదా? నేత్రాశలకు ఆకర్షణ లేదా? జీవపు డంబాల్లో మనిషి పడిపోవట్లేదా? క్రీస్తు పరిశుద్ధ మార్గములో నడిచారు ఈ లోకముల సస్సేడిగా సంచరిస్తున్న రోజుల్లో. కనుక మనము కూడా ఏమండి ఆయన అడుగు జాడల్లో నడిపించబడాలి. పరిశుద్ధత, 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 పరిశుద్ధత. తెస్సలోనిక పత్రిక ప్రక్కనే ఉంటుంది. ఆ పత్రికలో మీరు గమనించండి, 4వ అధ్యాయంలో వ్రాయబడింది, మీ ఘటమును పరిశుద్ధముగా ఎలా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం.
3వ వచనం నుండి ప్రారంభించాడు. అన్యజనుల వలె మీరు కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును మీ మీ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అంతరిక్షమున పక్షిరాజు జాడ మనకేం తెలియచేస్తుందంటే పరిశుద్ధతను గురించి తెలియచేస్తుంది. క్రీస్తు పరిశుద్ధంగానే జీవించారు. పత్రికల్లో చాలా చోట్ల దైవ సేవకులు చెప్పారు. ఏమని? ఆయన పాపులలో చేరక పవిత్రముగా ఉన్నవారు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు కూడా అదే చెప్పారు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా జీవించండి. కొద్ది కొద్దిగా నేను మీకు వివరిస్తాను. రెండవది, బండ మీద చెప్పండి సర్పము జాడ. బండ మీద ఒక సర్పం వెళ్తున్నప్పుడు చూడండి మీరు. మనలో కొన్నిసార్లు గాడిద అనగానే బిలాం గుర్తొస్తాడు. ఏమండి? గొర్రె అనగానే ఇస్సాకు గుర్తొస్తాడు. కోడి అనగానే పేతురు అని గుర్తొస్తారు. ఇక ఏదైనా పెద్ద పశువులు అనగానే అబ్రాం గారు గుర్తొస్తారు. ఏంట్రా ఈరోజు అంటే అబ్రాం ఫిక్స్ అయిపోయారు. గజ్జి అనగానే యోబు గుర్తొస్తాడు. కొన్నిసార్లు సర్పం అనగానే ఇప్పుడు మీరు వెంటనే ఏమంటారు తెలుసా? సర్పం అంటే సాతాను, అది ఫిక్స్ అయిపోతారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. సర్పం అనగానే వెంటనే ఏంటి? సర్పం జాడ ఏంటి? బండ మీద సర్పం జాడ ఏంటి అనే ఆలోచన వస్తుంది మన మనసులోకి. ఎందుకంటే అలా మనం వాక్యాన్ని చదివాం కనుక. సర్పం అనగానే సాతాను. బైబిల్ పరంగా మనం గమనిస్తే ఒక కోణంలోనే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మనకు ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించండి. సర్పం గురించి ఏమని రాయబడిందంటే అక్కడ భూజంతువులలో, చెప్పాలి మరోసారి, అక్కడ సర్పం సాతాను అని వ్రాయబడలేదు. చూడండి, సర్పం సాతాను అని వ్రాయబడలేదు. భూజంతువులలో ఏమండి? యుక్తి కలిగినది, వివేకం కలిగినది. భూజంతువులలో ఉదాహరణ చెప్తున్నా మీకు. దానికి బండ మీద సర్పం జాడంటే ఏమిటో అనేది ఇంకా నేను మీకు చెప్పలేదు, ముందు వినండి. భూజంతువులలో యుక్తి కలిగింది, వివేకం కలిగింది. భూజంతువులు ఎన్నో ఉన్నాయి. ఆ భూజంతువులన్నిటిలో కూడా వివేకం కలిగింది, యుక్తి కలిగింది, మహా తెలివి కలిగింది. ఏమండి? ఇక నైపుణ్యత కలిగింది, అన్నీ కలిగి ఉంది. దానికి కాళ్ళు కూడా ఉన్నాయి. అది పొట్టతో ప్రాకేది కూడా కాదు, కాళ్ళతో నడిచేది జంతువుల్లాగా. భూమి శపించబడింది, ఆదాము హవ్వలు శపించబడ్డారు, సర్పము కూడా శపించబడింది. ఆ రోజున సాతాను సర్పమును వాడుకున్నాడు. ఈ భూజంతువులలో ఒక జంతువైనటువంటి ఈ సర్పమును సాతాను వాడుకున్నాడు. ఏమండి? కనుక సర్పము కూడా శపించబడింది. ఆ రోజు నుంచి మట్టి తింటుంది, ఆ రోజు నుండి పొట్టతో ప్రాకుతుంది. సర్పం అనగానే వెంటనే మనం సాతాను అనకూడదు. పంది అనగానే సాతాను అంటారు కొన్నిసార్లు. దేశాలకు వెళ్తేనే మొత్తం తినేది అదే. ప్రతి ఫుడ్లో దాంట్లో నుంచి తీసే ఆయిలే వాడేది దేశాలకు వెళ్తే. ఫిక్స్ అయిపోకూడదు. పంది అనగానే అది, సర్పం అనగానే అది అని అనకూడదు మనం. మరి మత్తయి సువార్త
10వ అధ్యాయం 16వ వచనములో మీరు గమనించండి. యేసు ప్రభు పాముని ఇక్కడ మెచ్చుకున్నాడు. ఎందుకని? ఏమని మెచ్చుకున్నారండి? పాముల వలె మీరు వివేకము కలిగి ఉండండి. చూసారా? పాముల వలె మీరు వివేకం కలిగి ఉండండి అని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా చెప్తే ఇప్పుడు సాతాను గారిని అక్కడ హైలైట్ చేసినట్ట. ఇంకో సంగతి కూడా చెప్తాను ఏనండి బాగా. సర్పపు కాట్ల చేత చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు పాత నిబంధనలో. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నీవు ఒక స్తంభం మీద నిలబెట్టు. మీకు అర్థమవుతుందా? అక్కడ ఇత్తడి సర్పాన్ని చేయమని ఎందుకు చెప్పారు దేవుడు? ఒక స్తంభం మీద నిలబెట్టు. సర్పపు కాట్ల చేత ఎంతమంది అయితే సావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ ఆ ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వారు మరలా తిరిగి బ్రతుకుతారు. అక్కడ సర్పాన్నే ఎందుకు చూపించారు? మోషే గారు ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద నిలబెడితే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తులు నిదానించి ఆ సర్పాన్ని చూడగానే వాళ్ళు బ్రతుకుతున్నారు. అక్కడ సర్పాన్ని ఎందుకు ఉపయోగించినట్టు? ఇంకోటి ఉపయోగించవచ్చు కదా. అంటే ఒక మాటను మనం ఒక కోణంలోనే ఆలోచించకూడదు. అవి ఆత్మీయంగా వ్రాయబడిన మాటలు. ఏది? ఈ జాడలు ఆత్మీయంగా వ్రాయబడిన మాటలు కనుక సర్పం అనగానే సాతాను అనేది ఉపయోగించకుండా వినండి. సర్పము బండ మీద ఏమండి అది ప్రాకుతూ ఉన్నప్పుడు, బాగండి, పొట్టతో ప్రాకుతూ ఉన్నప్పుడు ఎంత మాత్రం దానికి గ్రిప్ ఉండదు. విన్నారండి? కాళ్ళు ఉంటే ఆ బండ మీద కొంచెం ప్రాకటానికి అవకాశాలు ఉంటాయి. అస్సలు గ్రిప్ ఉండదు దానికి ప్రాకటానికి. ఒక నున్నని బండ మీద ఎలా గ్రిప్ లేకుండా ఎలా ప్రాకుతూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వాక్యం చెప్తుంది. బండ మీద ఎంత ప్రాకటానికి ప్రయత్నించినా కానీ గ్రిప్పు దొరకకుండా, ఆధారం లేకుండా, బండ మీద గ్రిప్పు దొరకకుండా ఏ విధంగా ఇది ప్రాక్కుంటూ వెళ్తున్నా, నేను ఎలా ప్రాగుతున్నానో నాకు తెలియదు, నేను ఎలా వెళ్తున్నానో తెలియదు, అసలు నా జాలలు ఏమీ తెలియదు అనే స్థితికి వచ్చినట్లుగా ఇది మనకేం చూపిస్తుందంటే యేసుక్రీస్తులో, నేను యేసుక్రీస్తునే బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను, యేసుక్రీస్తులో ఏం చూపిస్తుందంటే మనకు దైవ చిత్తము ప్రకారముగా నేను ఈ లోకానికి వచ్చాను, దైవ చిత్తం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, దైవ చిత్తానుసారంగానే నేను నడుస్తున్నాను. యేసు ప్రభు ఎక్కడ చెప్పిన ఇదే మాట అన్నారు. మాట్లాడుతున్న నేను కాదు, ఇది దేవుని చిత్తాన్ని చూపిస్తుంది. దేవుని చిత్తాన్ని చేసే జాడిది. పరిశుద్ధత అనే జాడ ఒకటి. యేసు ప్రభు ఏమిటి మీరు మాట్లాడదంటే, మాట్లాడుతుంది నేను కాదు, తండ్రి మాట్లాడారు. యేసు ప్రభు ఏమిటి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నేను రాలేదు, తండ్రి నన్ను పంపారు. యేసుక్రీస్తు మీరు ఏంటి చేసేది? నేనేం చేయట్లేదు, తండ్రి చేయమన్నారు చేస్తున్నాను. నాకు ఆధారమే లేదు, ఇది అర్థం. నాకు ఆధారమే లేదు, అసలు నేనేమై ఉన్నానో నాకే తెలియదు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారముగానే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారముగానే పరలోకపు తండ్రి దగ్గర రిమోట్ ఉంది. ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను త్రిప్పుతూ ఉన్నాడు. ఆయన చిత్తం మాత్రమే నేను జరిగించుచూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని చూపిస్తుందండి. నా ప్రియమైన సహోదరులారా,
ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడే అర్థం కావాలి. క్రీస్తు అడుగు జాడలు అనే పరిశుద్ధ అడుగు జాడలు నడుస్తున్నారా? దేవుని చిత్తమే మీలో జరుగుతుందా? లేకపోతే స్వచిత్తాలు, లోకపు చిత్తాలు జరుగుతున్నాయా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎన్నోసార్లు మీకు ఉపదేశాలు చెప్తున్నాం. మీకు తర్వాత చదువుకోనండి, లూకా సువార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది. యజమానుడు చిత్తమెరిగియు అలాగూ చేయకపోతే ఆ వ్యక్తి జీవితంలో అన్ని ప్రతికూలతలే. ఇంకా అక్కడ కొంచెం ఘాటుగా చెప్పారులేండి. యజమానుడు చిత్తమెరిగియు అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. దైవ చిత్తం ఏమిటో మీ పట్ల కొంచెం గమనించి, యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమే చేస్తున్నాను, తండ్రి చిత్త ప్రకారంగా మాట్లాడుతున్నాను, తండ్రి చిత్త ప్రకారంగా ప్రవర్తిస్తున్నాను, ఇది నా అంతటి నేను చేస్తుంది కాదు, నన్ను గూర్చి ముందే ప్లాన్ చేశారు, గ్రంథపు చుట్టలో వ్రాయబడింది, ఆ వ్రాయబడిందే నా జీవితంలో జరుగుతుందని మీరు ఆ విధముగా దైవ చిత్తాన్ని చేయటానికి ఏమండి మీ జీవితాలను మలుచుకోవాలి. సేవలోకి వచ్చిన తర్వాత మాకు నేర్పింది ఏమిటంటే, ఒక వైట్ పేపర్ ఇస్తున్నాం, క్రింద సైన్ చేయండి. ఒక వైట్ పేపర్ చేతికి ఇస్తున్నాం, క్రింద సంతకం పెట్టండి. ఎవరండి పెట్టేది? ఒక వైట్ పేపర్ ఇస్తాను, సంతకం పెట్టి క్రింద అంటే పైన ఏమైనా వ్రాయండి. అది ప్రభువా, మీరు పైన ఏం వ్రాసుకుంటారో వ్రాసుకోండి, మీరు ఏది వ్రాసినా ఆ వ్రాసిన ప్రకారముగా నేను జీవిస్తాను, నేను నడుస్తాను అని ఎవరైనా కానీ ఏదైనా మ్యాటర్ చూస్తే అప్పుడు సంతకం పెడుతుంటారు. మ్యాటర్ చూడకుండా సంతకం పెట్టమంటే మీరు ఏం వ్రాసుకుంటారో వ్రాసుకోండి, మీరు ఏది వ్రాసినా దాని ప్రకారంగా నేను అంగీకరిస్తాను, దాని ప్రకారంగా నేను నడుస్తాను. అది ఒక దైవ సేవకుడికి ఉండవలసినటువంటి అప్పగింపు, ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి నడిపింపు. అది చాలాసార్లు అన్నీ అప్పగించుకున్నట్లే అప్పగిస్తారు, కానీ స్వచిత్తాలు, లోకపు చిత్తాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మరలా రోజులో 24 గంటల్లో ఏమండి దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అనే పదం మాత్రం ఊత పదంలాగా వాడుతుంటారు. తల గుమ్మాన్ని కొట్టుకుంటూ ఉంటుంది, దేవుని చిత్తం అంటూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక ఆమె మొరటగా చెబుతున్నా, పల్లెటూరు ఆమె లేచి వయ్యారంగా పేడ మీద కాలు పెట్టిందంట, పళ్ళు ఇరిగిపోయినాయి 3. దేవుని చిత్తం రాజన్న అన్నది. పళ్ళు ఇరగొట్టుకోవడం దేవుని చిత్తమా? అందుకే వాక్యం అంటుంది, దేవుని చిత్తము ఏదో అది పరీక్షించాలి దేవుని బిడ్డలు. ప్రతిదీ దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అనకూడదు. రోమపత్రికలో 12వ అధ్యాయంలో ఇదే మాట ఉంది, పరిశుద్ధమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం చెందాలి. ప్రతిదానికి దేవుని చిత్తం అనకూడదు, ప్రతిదీ దేవుని చిత్తమే చేస్తున్నాను అనుకోకూడదు. కొన్నిసార్లు చూడండి, మనం అనుకుంటాం రైట్ వేలోనే వెళ్తున్నాం అనుకుంటాం, సిగ్నల్గానే ఉంటుంది, సిగ్నల్గానే ఉండి ట్రాక్ని డైవర్ట్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది. మీకు తెలుసా? మీరు వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఆయన అడగని చెప్తారు, గేట్ వాచ్మెన్ అనుకుందా, అక్కడ అడగని చెప్తారు. సిగ్నల్గానే ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది ఏమండి, ట్రాక్ని డైవర్ట్ చేయొచ్చు, దాన్ని పట్టుకొని ఇలా లాగితే
సిగ్నల్గానే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే రైట్ వేలోనే వెళ్తున్నాం, మనం అనుకుంటాం. కొన్నిసార్లు సాతాను ఆ విధంగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకటి తన ఎదుట ఉన్నటువంటి మార్గం సరైనదిగానే కనపడుతుందంట, తర్వాత అది మరణానికి దారితీస్తుంది. దేవుని బిడ్డలకు ఎప్పుడు ఉండవలసింది ఏమిటంటే చెప్పండి, నాకు అసలు గ్రిప్ అంటూ లేదు, ఆధారం అంటూ ఏమీ లేదు, నేను కేవలం దేవుని చిత్తం మాత్రమే జరిగించుచున్నాను. యేసుక్రీస్తు అదే చేశారు, ఆ జాడ మనకు చూపించారు, మనము కూడా అదే జాడల్లో వెళ్ళాలి. యేసులో ఉన్నది ఒకటి పరిశుద్ధత, రెండవది తండ్రి చిత్తం చేయటానికి వచ్చాను, మూడవది అక్కడే కొద్దిగానే వివరిస్తాను సమయాన్ని బట్టి. మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ. మరోసారి చెప్తున్నాను, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ప్రతి పదాన్ని రెండవ కోణంలో మనం చూడాలి. ఏమిటి నడి సముద్రములో ఓడ నడుచు జాడ? బిబ్లికల్గా, బైబిల్ పరంగా ఏమండి, ఈ ఓడను దేనికి పోల్చారు? ఓడ మనకు ఏం చూపిస్తుంది? చాలాసార్లు మనం నేర్చుకున్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం నోట్ చేయండి, 18, 19 వచనాలు చూస్తారు. ఇక్కడ ఓడ ఏమిటో మీకు అర్థమవుతుంది, ఓడ అంటే ఏమిటో అర్థమవుతుంది. తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల ప్రకారంగా పోరాడవలనని. ఓకే, అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబ్రద్దలైనట్లు, అది విశ్వాస విషయమైన ఓడబ్రద్దలైనట్లు. నడి సముద్రమున ఓడ నడుచు జాడ అంటే విశ్వాసపు జాడ. క్రీస్తులో మనం మూడవది నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి విశ్వాసాన్ని గురించి బోధించారు. విశ్వాసములో ఉన్న ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. నా ప్రియమైన సహోదరులారా, విశ్వాసము మూలముగా బ్రతకటం ఏమిటో నేర్పారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమండి దరిద్రుడుగానే వచ్చినట్లుగా వ్రాయబడింది. ఆయన జీవనోపాధి కొరకు ఏదో కూర్చుకున్నట్లుగా వ్రాయబడలేదు. ఆయన సుఖ సౌఖ్యాల కొరకు ఏదో కట్టుకున్నట్లుగా వ్రాయబడలేదు. యేసుక్రీస్తు నేర్పింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం మీకుందా? కొంతమంది ప్రారంభంలో చాలా ఏమండి స్వచ్ఛమైన దృఢ విశ్వాసం ఉంటుంది. రోజు రోజుకి విశ్వాసములో సన్నగిలిపోతూ ఉంటాడు. క్రీస్తులో మనం విశ్వాసం ఉంచుటకే వచ్చాం. విశ్వాస సహితమైన జీవితమే చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి.
విశ్వాసము ద్వారానే బ్రతకాలి. యేసయ్య గారు ఎప్పుడు చెప్తారు, ఇంత సంస్థను వారు స్థాపించినప్పుడు విశ్వాస వాళ్ళని ఎక్కడ బ్రద్దలు చేసుకోలేదు. వారు ఏ పునాదులు అయితే వేశారో ఆ పునాదుల్లోనే ఇప్పుడు వస్తున్నాం. వస్తున్న మినిస్ట్రీస్కి దైవజనులు యేసయ్య గారు వేసిన పునాది ఏమిటంటే విశ్వాసపు అడుగు జాడలు. అంతే. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అర్థం కాదు, ఎలా పనులు జరుగుతున్నాయి అర్థం కాలేదు. 6 నెలలు కరువులో కూడా నా దేవుడు ఒక్కరోజు కూడా పని ఆపుకుండా మందిరం పనులు జరిపిస్తానే అన్నాడు. నలుగురికి ఇచ్చే స్థితిలోనే పెట్టాడు దేవుడు, నలుగురి దగ్గర చేతులు చాచే స్థితిలో పెట్టలేదు దేవుడు. నేను అనుకుంటాను, వెనక తిరిగి ఆలోచిస్తాను, జాను ఇంత డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ. ఒక్కొక్కసారి నెల తిరిగి వచ్చేసరికి ఒకసారి బిల్లులు ఇస్తుంటే చేతికి ఉంటుంది చూడు, బట్టలు ఒక్కొక్కసారి ఉతికి దానితో సరిపోక జాడించి, దాంతో సరిపోక పిండి జాడించి తీగ మీద ఆరేస్తారు చూడు మనోళ్ళు, అలా అవుతుంది. ఉన్న నీరు మొత్తం కారిపోతూ ఉంటుంది. విశ్వాసము ఎప్పటికీ చెప్పండి బ్రద్దలు కాకూడదు. అక్కడ ఏమని రాయబడింది, కొంతమంది విశ్వాస విషయమైన వాడ బ్రద్దలు చేసుకున్నారు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట అంటారండి, చదువుతారు. ఓకే, మొదట నుండి మనకున్నటువంటి ఆ దృఢ విశ్వాసం అంతవరకు ఉండాలి. విశ్వాసములో ఎవరు ఫెయిల్ కాకూడదు. విశ్వాసానికి ఎన్నో పరీక్షలు వస్తాయి. నది సముద్రములో వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఎదుర్కోవలసినటువంటి అలలు ఉన్నాయి, ఎదుర్కోవలసినటువంటి భయంకరమైన పెను తుఫాన్లు ఉంటాయి, ఎదుర్కోవలసినటువంటి గాలులు ఉంటాయి. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని గాలులు విసిరినా, ఏమండి మనం ఏ రేవైతే కోరుకొని ఆ రేవులోకి వెళ్ళాలనుకున్నామో మన విశ్వాసాన్ని బ్రద్దలు చేసుకోకుండా అద్దరికి చేరేంత వరకు, అంతం వరకు అదే దృఢ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రోజు రోజుకి విశ్వాసం సన్నగిలిపోకూడదు, అవిశ్వాసంగా మారిపోకూడదు. అల్ప విశ్వాసం చోటు చేసుకోకూడదు. ఇలాంటి కరోనా వైరస్లు ఎన్ని వచ్చినా విశ్వాసం మీదే బ్రతకాలి. చెప్పండి ఒకసారి, అందరూ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. విశ్వాసం మీద బ్రతకాలి. చదవండి అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో వ్రాయబడింది. మంచి మాటలు చూడండి. 4:19 12 12 చదువు, క్లియర్గా ఉంటుంది. 12వ వచనం. అదిగో అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడల యందు అదిగో మనము నడుచుకొనుదాము. అది అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. మీకు అర్థమైందా? అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. మరోసారి అదే టిక్ చేయండి. అబ్రహాము యొక్క విశ్వాసము యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. నాకు ఏదైనా ఒక సమస్య ఎదురైందనుకోండి, బాగా గమనించండి. నేను యేసన్న గారితో చాలా కాలం తిరిగాను కాబట్టి అన్న గురించి ఆలోచన చేస్తాను. వారి జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చిందా, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా డీల్ చేశారు, అప్పుడు యేసన్న గారు ఎలా స్పందించారు. మినిస్ట్రీ అంటే ఒక సముద్రం. ఏమండి, ఈ సముద్రం అనే మినిస్ట్రీ అనే సముద్రంలో
విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళుతూ అనేకుల్ని ఆ విశ్వాసపు అడుగుజాడల్లోకి తీసుకొని రావటం అనేది సామాన్యమైన విషయం కాదు, అసంభవం. దానికి ముందు నడిచినటువంటి యేసయ్య గారి అడుగుజాడల్ని గమనిస్తూ మేము అదే అడుగుజాడల్లో నడుస్తూ వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా మరలా అదే అడుగుజాడల్లో నడిపించుకుంటూ వెళ్ళాలి. మా జనరేషన్లో కొన్ని చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని అలలు లేస్తుంటాయి. ట్రాన్స్ఫర్స్ అన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడు యేసయ్య గారు రోజుల్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు ఎలా జరిగాయి, ఎవరైనా కొంచెం బాధపడినప్పుడు ఎలా డీల్ చేశారు, ఎలా స్పందించారు, ఏం మాట్లాడారు, ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు, సంస్థ బాగుండాలి, క్వాలిటీ బాగూడదు, క్వాంటిటీ ఉండాలి అని ఎలా డీల్ చేశారు అన్నీ గమనిస్తూ ఉంటాం. ఆ గమనించి వారు నడిచినటువంటి ఆ అడుగు జాడల్లో మేము నడుస్తూ ఉంటాం. బాధపడినా పర్వాలేదు, రాజీ పడాల్సిన అవసరం లేదు. రాజీ పడకపోతే నేను ఊరుకోను అంటే ఊరుకోకపోతే ఊరుకు తెల్లారి లోపల బతికితేగా, ఊరుకోను అన్నవాడు తెల్లారి వరకు బతికితేగా. ఏ టైంలో ఎవడు గుండె అయిపోతుంది అర్థం కావట్లా. కరోనా వైరస్కు లోకస్తులే కాదు, విశ్వాసులు కూడా చాలామంది చనిపోయారు, దైవ సేవకులు కూడా బలైపోయారు. అబ్రహాము ఎంత మాత్రం కూడా రాజీ పడలేదు. ఒకసారి ఆలోచించాలి, విశ్వాస విషయంలో ఎక్కడ రాజీ పడలేదట. విశ్వాసపు అడుగుజాడల్లో నడిచే వారందరికీ ఆయనే రోల్ మోడల్. అందుకని మన విశ్వాస అడుగుజాడల్లో నడిచే విధానంలో ఆయన గారిని ముందు పెడుతున్నారు. ఆయన ఎలా నడిచారో చూడండి. ఏ దేశం వెళ్ళాలో తెలియదు, స్వజనాన్ని విడిచాడు, స్వదేశాన్ని విడిచారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, విశ్వాసంతో బయలుదేరారు, విశ్వాసులకు తండ్రిగా మారారు. మేము విశ్వాసిమి అని చెప్పుకునే ప్రతివారు, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నారని చెప్పుకునే ప్రతివారు నడి సముద్రమున ఓడ నడుచు జాడ. లోకానికి తెలియదు, మనకు తెలియాలి. ఆ పూర్వమున్న ఆ దృఢ విశ్వాసం. కొన్నిసార్లు చూడండి, ఒక్కొక్కసారి మన కంటికి ఒక స్వభావం ఉంటుందండి. కంటికి పెద్ద పెద్ద పర్వతాలన్నీ చూస్తుంటుంది ఈ కళ్ళు, మహా హ్యాపీగా చూస్తుంటుంది. ఆ పెద్ద పర్వతంలో నుంచి ఒక చిన్న నలుసు మన కంటిలో పడిందంటే ఇక చూడండి, కంటిలో చిన్న నలుసు నీళ్ళు కారుస్తూనే ఉంటుంది. అంటే పూర్వం కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద సమస్యల్ని, పర్వతాల లాంటి సమస్యలను ఎదుర్కొన్నాము దృఢ విశ్వాసంతో. ఇప్పుడు ఒక కంటిలో నలుసు లాంటి చిన్న నలుసు మన దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు భరించలేకపోతుంది. అంటే విశ్వాసం ఏమైపోతుంది? భయంకరమైన గుండె జబ్బు, బైపాస్ సర్జరీ అన్నారు, దేవుడు ముట్టాడు. ఇప్పుడు గుండె కొంచెం కొట్టుకుంటూ ఉంది, ఏంటో అర్థం కావట్లేదు, నొప్పి వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది? బురదలో మనం దిగామనుకోండి, బురద మనకు అంటుకోదా? ఏమండి, మంట దగ్గరకు మనం వెళ్ళాం, కాసేపు నిలబడ్డాం, మంట వేడి మనకు తగలదా? అయినా మనకున్న ఫెయిత్, పర్వతాలని చూసాం, మనం పర్వతాలు లాంటి సమస్యలను చూసాం, భరించాం, తట్టుకున్నాం. ఒక చిన్న నలుసుకి విశ్వాసాన్ని ఫెయిల్ చేసుకోకూడదు. ఇశ్రాయేలు కూడా చూడండి, పెద్ద పెద్ద పట్టణాలను కొట్టారు, హాయి పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయారు. జాగ్రత్త పడాలి. అందుకే మనకున్న ఆ దృఢ విశ్వాసాన్ని, ఆ విశ్వాసపు అడుగుజాడల్లోనే మనం నడిపించబడాలి. చివరిగా ఇక్కడ ఒక మాట చూడండి, దీంట్లో కన్యకతో
పురుషుని జాడ. మరోసారి, కన్యకతో పురుషుని జాడ. ఇది ప్రేమకు సాదృశ్యం. క్రీస్తులో మనం నేర్చుకోవాల్సింది 4వది ప్రేమ. ప్రేమ ప్రేమ. ఒక కన్యక వెంట ఒక పురుషుడు ఎందుకు పడతాడు? జనరల్గా, భౌతికంగా ప్రేమించి. ప్రేమ. ఆత్మ సంబంధంగా ఏమండి? పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఇక్కడ కన్యక కనపడుతుంది, పురుషుడు కనపడతారు. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. ఇక్కడ కన్యక ఎవరు? సంఘం. ఆ పురుషుడెవరు? యేసుక్రీస్తు. కన్యకతో పురుషుని జాడ అంటే క్రీస్తు యొక్క ప్రేమ. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించారు, సేవకులను ప్రేమించారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు లోకాన్నే ప్రేమించారు. యేసుక్రీస్తు జాడలలో 4వ జాడ ఏమిటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమ అనే జాడల్లో వెళ్ళాలి. కఠినంగా శిక్షిస్తాను ప్రేమించి. మరోసారి చెప్తున్నాను, కఠినంగా శిక్షిస్తాను కొన్నిసార్లు సేవకుల్ని ప్రేమించి. కానీ ఏ వ్యక్తిని త్రోసివేయను. నా మటుకు నేను చెప్తున్నా, అది యేసుక్రీస్తు స్వభావం. కఠినంగా శిక్షించారు యేసుక్రీస్తు, గద్దించారు, హెచ్చరించారు, బుద్ధి చెప్పారు. కానీ యేసుక్రీస్తు ఏ వ్యక్తిని త్రోసివేయలేదు. ముద్దు పెట్టుకొని యేసు ప్రభువును అప్పగిస్తున్నటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు చెలికాడా, స్నేహితుడా అని నవ్వుతూ త్వరగా చెయ్యి, నువ్వు చేయవలసిన పనులు అన్నారు. చూసారా? ఆ రోజుల్లో కానీ మనం ఉంటే, వస్తున్నాడు చూడు, వస్తున్నాడు, అబ్బో 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 యువదాకా వస్తున్నాడు చూడు, వస్తున్నాడు, బాబా ఏం రంగులు వేసాడు, బాబా పోటుగాడు వస్తున్నాడు, మరి ఏం ఎరగనట్టుగా చూడు ముద్దు పెట్టుకుంటాడు. పేతురు జాగ్రత్త రే, కహరు. మన నైజం అది. చూసారా? ఒకసారి అందరూ అడిగారు, యేసుప్రభువా నిన్ను అప్పగించాలి, ఎవరో కొద్ది క్లూ ఈ బాబు, క్లూ అన్నారు. క్లూ. పేతురు అక్కడే ఉన్నారు. పేతురు చెప్పలా, నేను ఎవరికి మొక్క ముంచిస్తానో పేతురు ఆడే అని చెప్పలా. పేతురు కానీ చెప్పుంటే ఆయన దగ్గర ఎందుకైనా మన దగ్గర కత్తి ఆఫర్ ఉంటుంది, కత్తి రెడీగా ఉంటుంది. గెచ్చిపోయిన తోటలో చూడు చెవు కోసేశాడు, అలా కత్తి ఉంటుంది ఆయన దగ్గర. పేతురు ఇంకెవరో కాదు అదిగో యోధ అంటే ఆ కత్తి తీసుకొని పొడిచేస్తాడు నిమిషాలు. ఆయనకున్న ఆవేశం అది. అందుకని పేతురు చెప్పలా. యోహాను ఉన్నాడు, యోహాను త్వరపడ్డు, ఆయన గుండెకి కత్తుకొని ఎవరు ప్రభువా అంటే, సరే చెప్తానులే విను, నేను ముక్క ముంచి ఎవరికి ఇస్తానో 6, అది ముక్క ముంచి ఇస్తాను 6. క్లియర్గా కూడా చెప్పలో చూడండి. మరి వెంటనే వెళ్ళి ఆడంట పేదరన్న ఆడంట అంటడేమని చెప్పి మొక్క ముంచి ఇచ్చేవారు కనిపెట్టుకొని చూడు 6. నేను మొక్క ముంచి ఇస్తాను ఏనా అనుకో, నువ్వు పేతురు పోయి చెప్పేసరికి ఈడు వెళ్ళిపోతాడు, షేప్ అయిపోతాడు. యేసుక్రీస్తు ఏమండి ఎంత ప్రేమమూర్తి అండి. కఠినంగా శిక్షిస్తాడు దారిలోకి రావాలని. ఒక కంసాలి తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఐరన్ ముక్కని కొలిలో పెడతాడు, ఏమండి దిమిసి మీద పెడతాడు, చుతో కొడతాడు, కాలుస్తాడు, ఎన్ని చేస్తాడు. ఎన్ని చేసినా ఆయన మనసులో ఉంది ఏంటంటే దాన్ని ఒక పదునైన ఆయుధంగా చేయాలని.
దాని పదునైన ఆయుధంగా చేయాలని ఎన్నోసార్లు కాల్చినట్టే ఉంటుంది, దిమిషి మీద పెట్టినట్టే ఉంటుంది, తీసుకొని కొట్టినట్టే ఉంటుందండి. కానీ ఎన్ని చేసినా అతని మనసులో ఉంది ఏమిటంటే ప్రేమించి అదొక ఆయుధంగా మారాలి, రాబోయే తరానికి ఒక ఆయుధంగా మారాలి. అందుకని ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తులో మనం నేర్చుకోవాల్సిన మరొక జాడ ఏమిటంటే ప్రేమ. ప్రేమను గురించి పలుసార్లు నేను చెప్తూనే ఉన్నాను. మనకున్న ఆస్తులన్నీ అంతస్తులన్నీ అమ్మి కూడా మనం ప్రేమను కొనలేమండి. అసలు పౌలు గారు చెప్పిన మాటలు మీరు వింటే అసలు ఆయన గారు ఇన్ని మాటలు చెప్పారే మన బ్రతుకేమిటి అనిపించింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి వినండి. కొన్నిసార్లు బైబిల్లో ఉన్న విషయాలని మనకు తెలుసులే అనుకుంటాం, దాటేస్తూ ఉంటాం. చదివితే మనకు తగులుతుంది, చదువు మొదటి నుంచి చదువు బాగుంటుంది. త్వరగా పేపర్ త్రిబ్బాకండి 13వ అధ్యాయంలో అందరూ ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 మొదటి వచనం నుంచి చదువుతున్నారు. ఓకే. ప్రేమ లేని వాడనైతే నెక్స్ట్ ప్రవచించు కృపావరాలు ఉన్నను, మర్మాలన్నీ నేను బయలుపరుస్తున్నాను, కొండల్లో పెళ్ళగించే విశ్వాసం ఉన్నను. అసలు ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. చూశారండి, ప్రవచన వరం ఉంది, మర్మాలు చెప్పే వరాలు ఉన్నాయి, భాషలు మాట్లాడే వరం ఉన్నాయి, మనుషుల భాష మాట్లాడే వరం ఉంది, దేవదూతల భాష తెలుసు. ఇంకా ఆయన ప్రతిష్ఠిత ఎలాంటి ప్రతిష్ఠిత అండి? కాల్చుటకు నా శరీరమంతయు అప్పగించాను నేను. ఇన్ని చేసిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ఇన్నున్నాయి నీ బొంద ప్రేమ లేకుండా అంటారుగా మొరటగా. ఇన్ని ఉన్నాయి ఎందుకు? కాల్చడానికి శరీరం ఇచ్చాడు, కృపా వరాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి. అయ్యి బాబోయ్, ప్రవచన వరం ఉంది, మర్మాలు చెప్పాడంటే పౌలు గారికి మించిన మర్మాలు ఎవరు చెప్పరు. ఇన్నున్నాయి. దేవదూతల భాష తెలుసు, మనుషుల భాష తెలుసు, దేవుని భాష తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ ఉన్నా చెప్పండి వీళ్ళేంది ఏంటి? ప్రేమ. ప్రేమకి ఎంత హైలైట్ చేశాడండి పౌలు గారు. ఎన్ని స్వభావాలు చెప్పారండి అక్కడ. ఒకటి కాదండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును. అక్కడ స్టార్ట్ చేయండి ఒక్కసారి, ఆ లిస్ట్ అని చూడండి. ప్రేమ తర్వాత మాట చదువునన్న అది చూడండి. అక్కడ స్టార్ట్ చేశాడు. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి సహిస్తాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దీర్ఘకాలము సహిస్తాడు. సహిస్తున్నప్పుడే ప్రేమ ఉందని అర్థం. సహించిన వాళ్ళు ప్రేమ లేదని అర్థం. మోసపుచ్చుకున్నట్టు, మోసం చేస్తున్నట్టు, నటిస్తున్నట్లు. ప్రేమ ఉన్న వ్యక్తి సహిస్తాడు. సహింపు లేదంటే ప్రేమ లేదని అర్థం. తను తాను మోసపరుచుకుంటున్నాడు, ఇతరులు మోసపరుస్తున్న అర్థం. సహిస్తాడు. నెక్స్ట్ దయచూపుతాడు. మత్సరపడడు, డమ్మంగా మాట్లాడు, ఉప్పొంగరు, అమర్యాదగా నడవరు, స్వప్రయోజనం కొరకు ఎప్పుడు విచారించరు, కోప్పడదు, ఉంచుకొనదు. అడుచూ చెప్పు, త్వరగా కోపపడద్దు అనేది అది ఆడలో పోల్చిన మాట, మగవాళ్ళది కాదు. పాడడ్డు అని లేదు అక్కడ కదా, పాడద్దు అని ఉంది. పాడడ్డు అంటే మీ వైపు చూడాలి, పాడద్దు అంటే వీళ్ళ వైపు చూడాలి. అన్నీ చెప్పి ప్రేమ శాశ్వత కాలము ఉండను. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే పౌలు అంటాడు, 14 మొదటి మాటలు అంటాడు చూడండి.
13 అందరూ చదివారు కదా, 14 మొదటి మాట. చెప్పి 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 ఇసుకొచ్చి ఆయనకి ఇది అంటారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి బాబు. మా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడండి. సహోదర ప్రేమను నిలవరముగా నిలవనియండి. ఎన్నో ఉన్నాయండి ప్రేమలో. ఈ ఆత్మీయ అనుభవాలు కలిగి మీరు జీవించండి. ఆ ఆశీర్వాదాలు మీరందరూ అనుభవిస్తారు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మీరు నోట్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:18. ఈ మాట నోట్ చేయండి అందరూ. మేమందరము ఒక ఆత్మయందు ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? దైవజనుడైన పౌలు అంటారు, ఒక చిన్న సేవకుని పంపించి ఆయన విషయంలో మాట్లాడతారు, నేను ఏ ఆత్మయందు ఏ అడుగు జాడలలో నడుస్తున్నానో, ఇదిగో ఆ సహోదరుడు కూడా అదే ఆత్మయందు అదే అడుగు జాడల్లో నడుస్తున్నారు. యేసయ్యది ఏ రూటో యేసన్న గారిది అదే రూటు. యేసన్న గారిది ఏ రూటో చెప్పండి, రాజన్న గారిది అదే రూటు. మరి విశ్వాసులది వేరొక రూటు, రాంగ్ రూట్ ఉండకూడదు, అదే రూట్ ఉండాలి. అది ఓహో మీరు ఈ రూట్లో వెళ్తున్నారా, నేను ఈ రూట్లో వస్తాను ఒకడు తెంగరాడు, మీరు ఈ రూట్లో వెళ్తాంటే నేను ఈ రూట్లో వెళ్తాడు. అహశ్వరస్ ఒక పొయ్యి పెడితే వస్తే ఇక్కడ ఇంకో పొయ్యి పెట్టింది. పెద్ద సేవకుడు ఏ ఆత్మయందు ఏ అడుగుజాడలు నడుస్తున్నాడో, చిన్న సేవకులు విశ్వాసులు కూడా అదే అడుగుజాడల యందు నడవాలి. మరొకసారి అదే మాట గట్టిగా చదువు. మేము ఒక్క ఆత్మయందు, మరలా నేను చదివింది కూడా చదువు, అందరు చదవండి అమ్మా, బ్రదర్ చదవండి. ఒక్క ఆత్మయందు చదువు. ఇప్పుడు చెప్పండి, ఒక్క నిజంగా నడుస్తున్నారా? నిజంగా నడుస్తున్నారా? మీరు నడుస్తున్నారనే నేను సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది ఆజ్ఞ. 119వ కీర్తన 35వ వచనంలో చూడండి, ఇది ఆజ్ఞ. ఒక సంస్థ ఎలా నడుస్తుందో సమస్త విశ్వాసులు అలాగే నడవాలి. ఏమనుంది 119వ కీర్తన 35వ వచనంలో, ఆజ్ఞల జాడలు నాకు ఆనందం, నీ ఆజ్ఞల జాడలను చూసి ఆనందించున్నాను. ఇది ఆజ్ఞల జాడ. మేము ఒక ఆత్మయందు ఒక అడుగు జాడల్లోనే నడుస్తున్నాం. మినిస్ట్రీలో చాలామంది తెలుసు సేవకులు నాకు. ఈరోజు కూడా పెద్దలుగా కొంతమందిని గైడ్ పెట్టుకుంటారు, గైడ్గా అదే గైడెన్స్లో నడుస్తారు. విశ్వాసులు కూడా నాకు 190% టచ్లోనే ఉంటారు. విన్నారా? ఏదంటే అది అల్లరి చిల్లరగా చేయరు. ఏది చేసినా ప్రార్థన చేసుకొని ఆలోచించి ఇది చేయమంటే చేస్తారు. ఆ రోజుల్లో నేను విజిటింగ్లు చేసే రోజుల్లో ఏ వస్తువు కొన్నా నన్ను పిలిచేవారు. మార్చిలో కొన్నది ఒక ఆమె ఫ్రిడ్జు, భీమవరంలో అనుకుంటాను, మార్చిలో. అన్నయ్య రండి అన్నయ్య చిన్న ప్రార్థన చేసి ఓపెనింగ్ చేయండి అంటే, అప్పట్లో తిరిగేవాడిని కాబట్టి బైకుల్లో వెళ్ళేవాడిని.
ఏసీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ఏదైనా వస్తువులు కొంటే వెళ్ళి వచ్చేవాడిని. ఆ వయసును బట్టి, ఆ అనుభవాన్ని బట్టి. అలా అన్నాను, ఇప్పుడు విలువబాకండి, వాట్సాప్ చేయబాకండి. సరే అమ్మా అని చెప్పాను. నేను డేట్ ఇస్తానన్నాను, మార్చిలో కొన్నారు, వేసవి సీజన్ బాగుంటుందని. విన్నారా? జూలైలో వెళ్ళే. నేను బిజీగా తిరుగుతున్నాను, మర్చిపోయాను, వెళ్దాం అనుకుంటున్నాను. దాటిపోయింది సీజన్ అంతా. జూన్ సీజన్ కూడా అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలు తిరిగి జూన్లో గుర్తొచ్చింది, అరే ఫ్రిడ్జ్ కొనడానికి రావాలమ్మా. సరే అని చెప్పి నేను ఫోన్ చేసి ఇంటికి వెళ్తేను దాన్ని అలాగే మూతేసి పెట్టాను. తెచ్చినట్టే పెట్టాను. ఏమ్మా నేను రాకపోతే పెట్టి ప్రార్థన చేయించుకోవచ్చు కదా అంటే, మీరు వస్తాను అన్నారు, చేస్తున్నా అన్నారు, ఇక అందుకని ఆఫ్ చేసాం. ఆ రోజే మీరు నేను రాలేలే అని ఎవరైనా పంపిస్తే ఓపెన్ చేసాం. మీరు వస్తున్నారు కాబట్టి మీరు చేయలేదు, అంతే. మరి సీజన్ అంతా అయిపోయిందా? పర్లేదులే, నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాంలే అన్నయ్య. ఆజ్ఞల జాడను చూసి ఆనందించుచున్నాను. అది రాజన్న గారిది ఒక ఆజ్ఞ ఉండదు, ఆజ్ఞల జాడ ఉండదు. యేసన్న గారిది ఒక ఆజ్ఞల జాడ ఉండదు. విశ్వాసులది ఒక ఆజ్ఞల జాడ ఉండదు. అందరిది ఒకే ఆత్మయందు ఒకే అడుగు జాడలు. వస్తున్న మినిస్ట్రీస్ అంతా ఒకే అడుగు జాడలు. మీరు కూడా అదే గురి పెట్టుకోవాలి. మాకు వాక్యం బోధించే సేవకులు ఆత్మపూర్ణులై దైవ చిత్తాన్ని తెలుసుకొని ఏ అడుగు జాడల గురించి బోధిస్తున్నారో, ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో, మా అంతటి మేము నడిచేది కాదు. అందుకే ఆత్మయందు అనే పదం ఉపయోగించారు. మేము ఒక్క ఆత్మయందు, పరిశుద్ధాత్ముడు కదా నడిపిస్తుంది. నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను, నా మాటలు, నా చిత్తం, నేను చెప్పిన విషయాలైతే నిర్లక్ష్యపరచవచ్చు. దేవుని ఆత్మ చెప్పే మాటలు కాబట్టి గౌరవించాలి. పేతురు మాట అయితే నిర్లక్ష్యపరిచిన అననీయకు సప్పీరాకి ఇబ్బంది ఉండేది కాదు. పరిశుద్ధాత్మ మాటను వ్యతిరేకించారు. ఈ మాటలు వినుచున్న మీ జీవితాల్లో కూడా మీ పరిధుల్లో ఎలా నడిపించబడుతున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ ప్రకారంగా నడవటానికి మీరు ఇష్టపడాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఈ పూటకి దేవుడు ఈ మాటలు మీకు బోధించమన్నారు. ఈ మాటలన్నీ చెప్పాను. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరిచి భద్రపరచును గాక. అందరూ ఒక్కసారి తీర్మానం చేసుకోండి. భక్తుల వలె మీరు కూడా నడిపించబడటానికి ఇష్టపడండి. కొత్తగా సంఘములో చేరినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నారు, పరమగీతములో వ్రాయబడిన మాటలు మనకు తెలుసు. నీ మందను ఎక్కడ మేపుతున్నావు, ఎక్కడ విశ్రమింప చేస్తున్నావు, అక్కడ వాక్యం వ్రాయబడింది, మందల యొక్క అడుగు జాడలను బట్టి వెళ్ళుము, మందల యొక్క అడుగు జాడలను బట్టి వెళ్ళుము. మందల అడుగు జాడలు ఉంటాయి. సంఘం యొక్క అడుగు జాడలు వేరుగా ఉండాలి. సేవకుల అడుగు జాడలు వేరుగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు విస్తరించినా, ఇల్లు కూలిపోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తులు కోల్పోయినా, అనారోగ్యమే వచ్చినా, యోబు భక్తుడు అంటాడు, నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచినవి. తీర్మానం చేయండి, యేసయ్యా మీ అడుగు జాడల్లోనే నడుస్తాను, మీ అడుగు జాడల్లోనే పయనిస్తాను, మీ అడుగు జాడల ప్రకారముగా జీవిస్తాను. క్రీస్తు మన కొరకే ఆయన తన అడుగు జాడల్ని ఈ లోకములో ఉంచి వెళ్ళారు మనకు మాదిరిగా. నా ప్రియమైన సహోదరులారా, యేసును గురిగా పెట్టుకోండి. ఆయన అడుగు జాడల్ని మరొక్కసారి గమనించండి. పరిశుద్ధాత్ముడు కొత్త కోణముల మీతో మాట్లాడిన ఈ రాత్రి కొత్త కోణముల మాట్లాడినటువంటి సమయం ఈ సమయం. గుర్తించు, పరిశుద్ధత అనే అడుగు జాడల్లో నడిపించబడాలి. దేవుని చిత్తము యొక్క జాడల్లో నడిపించబడాలి. విశ్వాసం అడుగు జాడల్లో నడిపించబడాలి. ప్రేమ అనే అడుగు జాడల్లో నడిపించబడాలి. నా దేవుడు అట్టి కృప ఒక్కొక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్న సమయం ఇది. ఒక్క ఆత్మయందు ఒక్క అడుగు జాడల్లో నడిపించబడండి.
భక్తిహీనుల మార్గములోనికి వెళ్ళొద్దు, లోకపు మార్గములోనికి వెళ్ళొద్దు, నరహంతుకు అడుగు జాడల్లోనికి వెళ్ళొద్దు. నా దేవుని అడుగు జాడల్లో నీకు కావలసిన సారం ఉంది, పరిశుద్ధాత్మ సారం ఉంది. యేసయ్య నీ కొరకే మాట్లాడారు. ఈ మాటలు మీ కొరకే, నీ కొరకే. మీ అడుగు జాడలు తన అడుగు జాడలుగా మారాలని ప్రభు కోరుకుంటున్న సమయం ఇది. ఒక్కసారి ఆలోచించు నా సహోదరుడా, నా సహోదరి. మీ అడుగు జాడలను ఒక్కసారి గుర్తించండి. లోకపు అడుగు జాడలు ఉన్నాయి, మనుషుల అడుగు జాడలు ఉన్నాయి, నరహంతుకుల అడుగు జాడలు ఉన్నాయి, జారస్త్రీ అడుగు జాడలు ఉన్నాయి. తెలియక ఆ అడుగు జాడల్లో మీరు నడిస్తే తద్వారా ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు. అలా చాలామంది నడిచి జీవితంలో ఎంతో నష్టపోయారు. యేసయ్యా, యేసయ్యా, మేము మీ అడుగు జాడల్లోనే నడుస్తామయ్యా, మీ అడుగు జాడల్లోనే నడుస్తామయ్యా. లోకస్తులకు తెలియకపోవచ్చయ్యా, మీ అడుగు జాడలు మేము తెలుసుకున్నాము. యేసయ్యా, మీరే మా గురి, మీరే మాకు మాదిరి. మీ మాదిరిలోనే వెళ్తాము, మీ మాదిరిలోనే బ్రతుకుతాము, మీ మాదిరిలోనే ఉంటాము. మీ ద్వారానే మేము పరిశుద్ధంగా జీవిస్తాం, మీ ద్వారానే మేము మీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాము. మీ ద్వారానే పూర్వం ఉన్నటువంటి ఆ దృఢ విశ్వాసమును కాపాడుకోగలుగుతాము. మీ ద్వారానే ప్రేమ కలిగి జీవించడం నేర్చుకుంటాము. యేసయ్యా, నేర్చుకుంటాం. ఐక్యతలో ఉన్న విలువ, ఐక్యతలో ఉన్నటువంటి బలం, ఐక్యతలో ఉన్న ప్రతిష్టత చాలా మందికి తెలియదయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు నేర్పించారు. అలాగనే నడుస్తాం. మీ కొరకు ప్రార్థన చేసే అమూల్యమైన సమయం వచ్చింది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, ఇప్పటి వరకు మీ మాటలు వినినటువంటి మీ ప్రజలను కృపగల మీ చేతులకు అప్పగించాను. తండ్రి, ఈ లోకములో ఎన్నో అడుగు జాడలు ఉన్నవి. లోకపు అడుగు జాడల్లో వెళ్ళకూడదని, భక్తిహీనుల యొక్క అడుగు జాడల్లో వెళ్ళకూడదని, ఈ లోకము యొక్క పద్ధతుల ప్రకారంగా ఎవరు జీవించకూడదని కోరుకొని మీరే మీ అడుగు జాడలను మాదిరిగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీ అడుగు జాడలలో ఉన్నటువంటి ఆశీర్వాదం, మీ అడుగు జాడలు ఏమై ఉన్నాయో చక్కగా మీ లేఖనాల్లో నుండి వివరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధత అనే జాడలలోను, విశ్వాసం అనే జాడలలోను, మీ చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చే జాడలలోను, మీ ప్రేమను ధరించుకొని ఆ జాడలలోను ప్రతి ఒక్కరూ నడిపించబడినట్లు, ఏకాత్మ గలవారై జీవించినట్లు మీరు సహాయం దయచేయండి. తండ్రి, మీ అడుగు జాడల్లో నడుచుట వలన కలిగే ప్రతి శారీరక ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనం ప్రతి ఒక్కరికి కలగజేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ మాటలన్నిటినీ ప్రతి ఒక్కరి హృదయములలో స్థిరపరచండి. ముఖ్యముగా ఈ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరిని జీవింపచేయండి. మీ అడుగు జాడల్లో నడుస్తున్నారని ప్రజలు గుర్తించేటటువంటి స్థాయికి ఒక్కొక్కరిని ఎదిగించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.